ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు నిరాధారమని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమను విచారిస్తున్న అధికారులు 9 గంటల పాటు ఒకే ప్రశ్నను అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప ఆ విచారణలో కొత్తగా ఏమీ లేదన్నారు. ఫార్ములా ఈ 2 సంవత్సరం నుంచి ఇక్కడి నుంచి పోవద్దనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది పాలనాపరమైన వ్యవహారమని, ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులకు తానే అడిగానన్నారు. అయితే వారికి దానికి సమాధానం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రతీకారంతోనే ఈ విచారణ కొనసాగుతుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అసలైన తీర్పు వారు ఇస్తారంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్లం చెప్పిన ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావా పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు, పెద్దలు, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి